శేకాంబరి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శేకాంబరి దేవులుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది, భక్తులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలను ఆలయం మొత్తం అతి సుందరంగా అలంకరించారు. శేకాంబరి దేవిగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, కమిటీ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, కార్యనిర్వహణాధికారి వీర్రాజు చౌదరి ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో దాదాపు 2 టన్నుల కూరగాయలు సేకరించి అలంకరణకు వినియోగించారు. సాయంత్రం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాబ్జీ, ఈవో వీర్రాజు చౌదరి తదితరులు ఎమ్మెల్యే కొండబాబును మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ఆహ్వానించారు. ప్రసాదం అందించారు. అమ్మవారి కృపతో నగర అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. డీసీ రమేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ డీసీ కార్యాలయం పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆషాఢ మాస సందర్భంగా శేకాంబరి అలంకరణలు భక్తులను అలరించాయని అన్నారు. తదుపరి రాబోయే శ్రావణ మాసం సందర్భంగా వివిధ దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చన, వ్రతాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
కాకినాడ ప్రజలందరికీ కూడా ఆహ్వానం. ఈరోజు సూర్యారావుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాకాంబరి అవతారంలో అమ్మవారు అలంకరణ జరిగింది. 50 మంది భక్తులు వచ్చి రాత్రి 9 గంటల వరకు కూడా దేవాలయం ఓపెన్ చేసి ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, ఈఓ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. దీనికి మరి ముఖ్యంగా సహకరించినటువంటి ఎన్ఎస్సిఎల్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎంచేదంటే సుమారు నిన్న ఒక 70 మంది ఆ స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడ ఉండి కాయగూరలు, పళ్ళు, పువ్వులు అన్నీ కూడా గర్భగుడుల అలంకరణ పూర్తిగా వారు చేయడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. నిన్న రాత్రి 10 గంటల దాకా కూడా వాళ్ళు ఉండి చేశారు. అలాగే అన్ని రకాల మనుషులు కూడా వచ్చి కాయగూరలు కూడా ఫ్రీగా ఇవ్వడం చేయడం, కొంత దేవస్థానం బరాయించినప్పటికీ కూడా భక్తులు ఎక్కువగా దీనికి సహకరించారు. ఈవేళ రాత్రి 9 గంటల లోపునే భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. జయ సత్యదేవ. ఆషాఢ మాసం సందర్భంగా దేవాదాయ ధర్మదేశం పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ కూడా ఈ శాకాంబరోత్సవాలు ఆషాఢ మాసం సందర్భంగా భక్తులందరికీ కనువింపు జరిగే విధంగా వీక్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం అయినటువంటి తలుపులమ్మ దేవస్థానం, అలాగే మరడమ్మ అమ్మవారి దేవస్థానం, నౌకాలమ్మ దేవస్థానం, ఈరోజు బాలకృష్ణ స్వామి అమ్మవారి కూడా జరుగుతుంది. ఇలాగే నౌకాలమ్మ దేవస్థానం సూర్యారావుపేటలో కూడా శాకాంబరోత్సవాలు జరిగినాయి. అన్ని దేవాలయాల్లో కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి అమ్మవారు కూడా శాకాంబరి అవతారంలో భక్తులు కనుగొని చేసే విధంగా అలంకరించమని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా దేవాదాయ ధర్మదేశానికి పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా ఈ శాకాంబరోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా మా అధికారులు, గంటి గారు అందరూ కూడా పూర్తి చేస్తున్నారు. మరి భక్తులందరికీ కూడా దర్శనంలో కానీ, వారు వచ్చే ప్రసాదంలో కానీ, అలాగే అన్నప్రసాదం కానీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని చేయడం జరిగింది. మరి 25 దాటిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజలు అయ్యి చేస్తూ ఉంటారు. అందుకని శ్రావణ మాసంలో కూడా అన్ని దేవాలయాల్లో కూడా దేదీప్యమానంగా అలంకరణలు చేసి భక్తులకు అందరికీ కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయవలసిందని అన్ని కార్యాలయాధికారులు కాకినాడ డివిజన్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో సూర్యారావుపేట ఏరియాలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శాకాంబరి రూపంలో ఈరోజు అలంకరణలో దర్శనమిస్తారు. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు చాలా అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక అలంకార రూపంలో శాకాంబరిగా అమ్మవారు దర్శనమివ్వడం, కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి కల్పతరువు. అటువంటి ఈ చల్లని తల్లి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆషాఢ మాసంలో అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజున మన కాకినాడ భారతీపురం అమ్మవారి దేవాలయంలో ఈ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని శాకాంబరి అవతారంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఈరోజు దర్శనం చేసుకున్నాం. మీరు కూడా చూశారు. అమ్మవారిని శాకాంబరి అవతారంలో మనం దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఏదైతే పంటలు పండుతాయో ఆ పంటలన్నీ కూడా అమ్మవారిని అలంకరణ చేశారు. అద్భుతమైన అలంకరణ. అది చూస్తే అక్కడ ఉండి చూడాలనిపిస్తుంది అంతా కూడా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా
ఈ శాకంబర అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు పాడి పంటలు పుష్కలంగా పండాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు ఏదైతే కోరుకున్న ఆ కోరికలన్నీ నెరవేరాలని అమ్మవారిని కోరుకున్న ఈరోజు చూస్తున్నాం మనం. నూతనంగా ఏర్పడినటువంటి మన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు అమ్మవారి దయ వల్ల ఏదైతే ఈ ప్రభుత్వం అనుకున్నదో అనుకునే నుంచి నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చడం కోసం ప్రభుత్వానికి అమ్మవారు అన్ని విధాలుగా సఖ్యతామతలు ఇచ్చి ముందుకు నడిపించాలని, అమ్మవారి దయ వల్ల ఈ ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో ఆ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, అదేవిధంగా ప్రభుత్వానికి పరిపాలన చేసే ముఖ్యమంత్రి గారికి కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి ఆయనతో పాటు పనిచేస్తున్న వారందరికీ కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ సఖ్యతామతలు ఇచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో అమ్మవారు కాపాడి ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు